look at our students. హాయ్. అండ్ నేను వీడియో ఇలా ఉండి చేయలే. సో కొద్దిసేపు నా ఫేస్లోనే అందరు ఉన్నారని చూసుకో, ఓకే? సో అక్కడ వాళ్ళందరికీ కనిపిస్తున్నావు. సో నేను ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు 2 months ముందు మీకు ఒక సెషన్ తీసుకున్నా, గుర్తుందా? ఎస్, వెరీ గుడ్. ఆ 2 months ముందు తీసుకున్న సెషన్లో మీకు ఒక మాట చెప్పా. వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ప్రెజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి టాప్ 5 ర్యాంకర్స్లో ఒకరు అవ్వబోతున్నారు మొన్న రాసిన వాళ్ళలో. కనీసం మన కేపీఐఎస్కి ఒక 563 పోస్టుల్లో 200 మంది స్టూడెంట్స్ ఇక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటే అందులో 563 పోస్టుల్లో ఇలాంటి క్వాలిటీ ప్రెజెంటేషన్ ఇచ్చిన, ఎస్ నేనేం చెప్పాను, 563 పోస్టుల్లో ఇలాంటి క్వాలిటీ ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి స్టూడెంట్ టాప్ 5లో ఒకళ్ళు ఉంటారన్నాను. నౌ షీ ఈస్ ద టాపర్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ గ్రూప్ 1, రైట్? అండ్ Tejaswini, would you please interact? Yes, sir. Yeah. Yes, sir. So, firstly, I thank Bhavani Shankar sir, so for all providing me 360 degrees support emotionally and also subject paranga gaani. The answers he reviewed me. Sir, na first answer in environment lo rasinapude, sir was expecting like you will be a very potential candidate. So, ఖచ్చితంగా కొడతావు అని sir నాకు first ఆ ధైర్యం ఇచ్చినాడు. Before joining any test series in the market, I just trusted only Bhavani Shankar sir because sir YouTube videos నేను చూసుండే. సో సక్సెస్ అనేది ఎప్పుడైనా ఒక పర్సన్ ని నమ్మి మనం అక్కడ పెడితే 100% ఎఫెక్ట్ మనం పెట్టి వాళ్ళు చెప్పింది ఫస్ట్ మనం యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మెంటార్ చెప్తున్నారా అంటే ఓ మెంటార్ అలా ఆలోచించాలి, ఇలా ఆలోచించాలి, ఇట్ డజంట్ మ్యాటర్. మెంటార్ చెప్తున్నారు అంటే దే హ్యావ్ గాన్ త్రూ హండ్రెడ్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ పేపర్స్ విత్ ద సేమ్ పొటెన్షియల్ క్యాండిడేట్స్. సో అది మనం ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకుంటే మనం యాక్సెప్ట్ చేసుకొని మార్చుకోగలుగుతాం. మనమే హై క్వాలిటీలో రాసాము అని అంటే నథింగ్ ఇంప్రూవ్స్. టెస్ట్ బై టెస్ట్ యుల్ బీ ఇన్ ద సేమ్ థింగ్ అండ్ అదే నడుస్తూ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ లో యుల్ గివ్ ద సేమ్. మనం ఏమనుకుంటాము, మనం అంతా చేసాము బట్ మనకు మార్క్స్ రాలేదు, మేబీ మనకు దిద్దేవాడు మంచి రాలేదు, లక్ మంచి లేదు. సో మెనీ విల్ సే దట్. సో లక్ వల్ల వచ్చిందేమో, దిద్దేవాడు సరిగ్గా దిద్దలేదు మాకు అనే థింగ్స్ మనము దాన్ని మన మిస్టేక్ ని దాని మీద వేసి అనుకుంటాం. బట్ థింగ్ ఈస్ దట్ మనలో ఏం ఇంప్రూవైజేషన్ చేసుకున్నాం టెస్ట్ బై టెస్ట్. I have written like ఇప్పుడు మీ స్టూడెంట్స్ అందరికి వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ద పాంచజన్య ప్రోగ్రామ్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. బికాస్ బిఫోర్ నేను సార్ సూపర్ 30 అని ఒక సిరీస్ స్టార్ట్ చేసి ఉండే అనమాట వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ద క్యాంపస్. సో సార్ సూపర్ 30 అని ఒక సిరీస్ బ్రింగ్ చేశాడు. దట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సార్ టు గెట్ ఇట్ అట్లీస్ట్ ఫర్ మీ. సార్ మీరు ఎవ్వరు రాసినా రాకపోయినా నేను వచ్చి రాస్తాను, మీరు ఉండండి, మీరు పేపర్ ఇవ్వండి, నేను కంప్లీట్ చేసి 5 o'clock మీకు ఇస్తాను, నాకు ఒక రివ్యూ ఇవ్వండి అని చెప్పేదాన్ని. సార్ ఎంత ప్రిసైజ్ గా జడ్జ్ చేసేవాళ్ళు అంటే ఈవెన్ సీయింగ్ ఏ సింగిల్ ఆన్సర్ ఆఫ్ మైండ్ సార్ కుడ్ జడ్జ్, నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇక్కడ తప్పు చేస్తున్నావు అని. అసలు సార్ రివ్యూ కూడా ఎట్లా ఇచ్చేవారు అంటే దో ఐ కుడ్ రైట్ ద బెస్ట్ ఆన్సర్స్ ఆఫ్ ఇట్, చిన్న మిస్టేక్స్ కూడా, స్పేసింగ్స్ కూడా ఏమన్నా మిస్టేక్ ఉంటే రైటింగ్ బాగుండేది. సో బేసికలీ ఇట్స్ బ్లెస్ థింగ్ ఫర్ మీ. సో అందులో కూడా నువ్వు ఆర్ ఇలా రాస్తున్నావు, ఎస్ ఇలా రాస్తున్నావు, మేబీ అది కూడా మనకి పోకూడదు, అంత ప్రిసైజ్ కైండ్ ఆఫ్ థింగ్ కంటెంట్ ఉంది మన దగ్గర. మిగతా దాంట్లో కూడా యూ హ్యావ్ టు గివ్ యూ 100% అని ఎప్పుడు పుష్ చేసేవారు. ఈవెన్ నేను రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాను ఇనిషియల్లీ, తీసుకెళ్లి సార్ ఇది బాగుందా, ఇది స్పేసింగ్ బాగుందా అని చూపించేదాన్ని. సో దట్ ప్రిసైజ్ యూ హ్యావ్ టు బీ టు గెట్ అ సక్సెస్. మనం ఇలా చదివేసి రాసేద్దాంలే. నేను నా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటి చూసారనమాట. సో నాకు తెలియని క్వశ్చన్స్ ఇస్తున్నావు కదా, నీకు తెలియని ఆన్సర్స్ రాస్తా అనే మోడ్ లో ఉండేవాళ్ళు. సో దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అక్కడ ఏం అడిగారు, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, మీటింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ అ కీ ఫర్ యువర్ సక్సెస్. మా క్వశ్చన్ పేపర్ లో కూడా ద కీవర్డ్స్ విచ్ సర్ గివ్స్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్ లైక్ ఎగ్జామిన్ అని, ఎలాబరేట్ అని, డిస్కస్ అని. సో ఆ కీవర్డ్స్ ఇనిషియల్ గా నాకు కొంచెం స్ట్రగుల్ ఉండేది. సో వెన్ సర్ గాట్ మీ ఇన్ టు దట్, సో నాకు అప్పుడు క్లియర్ గా అర్థమైపోయి as it is what I have written in the test series, the same questions, same kind of same questions అని అనను, బట్ సేమ్ జార్నల్ ఆ లెవెల్లోనే ఆ పేపర్ ఉండింది కాబట్టి ఐ కుడ్ డూ వెల్. బికాస్ ఆఫ్టర్ డూయింగ్ దట్ పేపర్ నాకు కాన్ఫిడెన్స్ ఉండింది, లైక్ యా ఐ హావ్ డన్ వెల్,
I have done justice to him. And every paper after I used to call sir. Sir, బిజీగా ఉన్నా 2-3 సార్లు కాల్ చేసి సార్ ఇట్లా రాసాను ఇది రాసాను అని ఐ యూస్ టు అప్డేట్ హిమ్ ఎవ్రీ డే. అండ్ 30 days టెస్ట్ సిరీస్ 2 to 5 140కి నేను ఖచ్చితంగా హాల్లో ఉండేదాన్ని. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సంబడి మైట్ హ్యావ్ సీన్ మీ ప్యాడ్ తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని ఆ ఎండ ఉన్నా ఏమున్నా ఇట్ నెవర్ మ్యాటర్డ్ మీ వెదర్ ఇట్ ఇస్ గణేష్ చతుర్థి వెదర్ ఇట్ ఇస్ బతుకమ్మ ఫెస్టివల్ ఇట్ నెవర్ బాదర్డ్ మీ. సో ఇనిషియల్లీ కూడా నాకు హెల్త్ స్ట్రగుల్స్ కూడా వచ్చుండే బట్ ద ఎనఫ్ కేర్ ఐ హ్యావ్ గాన్ ఇన్ ద క్యాంపస్. సో ఐ కుడ్ ఓవర్కమ్ ఎనీథింగ్, ఎమోషనల్ కానీ హెల్త్ కానీ ఎనీథింగ్ కానీ ఐ కుడ్ ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. సో వచ్చి కూర్చొని 140కి సార్ ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు, 140కి మీరు వచ్చి కూర్చోాలమ్మా. సమ్ యూస్ టు కమ్ at 2 o'clock బట్ ఇట్స్ అప్ టు దెమ్. 140కి వచ్చి కూర్చోాలమ్మా, 5 o'clockకి పేపర్ ఇచ్చేయాలమ్మా అని చెప్తుండేవాడు సార్. 140కి వచ్చి కూర్చొని ఐ యూస్ టు బి లైక్ ఎగ్జామ్ హాల్లో ఎంత సీరియస్ గా ఉన్నానో ఈవెన్ దట్ 1 month ఐ క్యారీడ్ మై సెల్ఫ్ సో సీరియస్లీ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. బయట ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అని లైక్ దీస్ ఆల్ రూమర్స్ వర్ దేర్. బట్ సార్ ఒకటే చెప్పండి నాకు, అవన్నీ పట్టించుకోకు, నువ్వు అశోక్ నగర్ లో లేవు, సేఫ్ గా శంషాబాద్ క్యాంపస్ లో ఉన్నావు, నీకు రూమర్స్ ఏం లేవు, టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఏం అవసరం లేదు, వాట్ ఎవర్ ద సీరియస్ థింగ్ మే హ్యాపెన్ ఐ గివ్ యూ ద అప్డేట్, యూ జస్ట్ గో ఆన్ విత్ యువర్ ప్రిపరేషన్ అని సార్ ఒకటి చెప్పేవారు నాకు. సో ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ మై మైండ్, ఓకే ఇది ఏమైనా సరే ఇవాళ కాకపోతే మళ్ళీ ఒకవేళ ఎగ్జామ్ కాకపోతే ఇంకో 1 month కి రాసుకుంటావు, 2 months కి రాసుకుంటావు, బట్ ద ప్రిపరేషన్ యూ హ్యావ్ డన్ నెవర్ గోస్ రాంగ్ అని సార్ ఒకటి చెప్పేవారు అనమాట మాకు. సో అది ఇనిషియల్ గా నేను బాగా పెట్టేసుకొని వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ గివ్ మై 100%. ఉన్నా లేకపోయినా ఎగ్జామ్ నేను 100% ఇస్తా అనే దాన్ని నేను ఫీడ్ చేసుకొని లైక్ ఎవ్రీ పేపర్ ఐ యూస్ టు అటెంప్ట్, ఎవ్రీ పేపర్ ఐ యూస్ టు సిట్ ఫర్ 3 hours అండ్ ఐ యూస్ టు అటెంప్ట్ 15 questions వెదర్ నాకు వచ్చినా రాకపోయినా. ఎందుకంటే క్వశ్చన్ లో మీకు ఇదే వస్తుంది ఇదే రాదు అనేది ఉండదు. దేర్ విల్ బి సో మెనీ బౌన్సెస్ ఇన్ దట్. మీరు ఆ టాపిక్ బాగా చదివినా అక్కడ మీకు గుర్తు రాకపోవచ్చు. సో ఆ మేనేజింగ్ స్కిల్స్ అనేవి అంటే ఎట్లా రాయాలి, ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి, ఇనిషియల్లీ సార్ పోస్టెడ్ ఇన్ దట్ వీడియో. ఆ వీడియో చేసినప్పుడే ఐ వాజ్ వెరీ ఎలైటెడ్. సార్ చెప్పినాడు 6 minutes లో ఒక ఆన్సర్ ని ఎట్లా ప్రజెంటేషన్ చేయగలుగుతాము అనేది మనం ఆ స్కిల్ అనేది నేర్చుకున్నప్పుడే నీకెంత కంటెంట్ ఉన్నా నువ్వు ఎగ్జామ్ లో 3 hours లో ఏం పర్ఫామ్ చేసినావు అనేది మ్యాటర్ అవుతుంది. హలో సార్, ఐఎమ్ ఆడిబుల్ సార్? You're audible. Hello. You are audible. Yeah, sir. Yeah, Because sir. I muted from my end. ఓకే సార్. నాకు యాక్చువల్లీ చాలా సేపు నువ్వు నీ స్ట్రాటజీ చెప్తావు అనుకుంటే నా గురించి చెప్తుంటే కొంచెం షై ఫీలింగ్ వస్తుంది. నథింగ్ లైక్ దట్ సార్. It was true. And strategy I'll come to the point, sir. So strategy ఏంటి అంటే ఇనిషియల్ గా మీరు మంచి డిగ్రీ స్టేజ్ లో ఉన్నారు. యూ హ్యావ్ లైక్ మేము కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో నుంచి వచ్చి we have to started from the scratch at the age of 22. బట్ ఇనిషియల్లీ మీరు 19 నుంచి 17 నుంచి 16 నుంచి యు ఆర్ ఇన్ టు ద ప్రోగ్రామ్ ఆల్రెడీ. మీరు ఆల్రెడీ అన్ని స్ట్రీమ్ లైన్ అయి ఉన్నారు. అండ్ వన్ పాయింట్ ఐ వాంట్ టు సే ఇస్ నోట్ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నోట్స్ మీరు ఎంత చేసుకుంటారా, ఎంత బలంగా, ఎంత క్రిస్ప్ గా, ఎంత అది చేసుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ యువర్ ఎగ్జామ్. మీ నోట్స్ అనేది ఇట్ జస్ట్ రిఫ్లెక్ట్స్ వాట్ యు రైట్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో ఒక టాపిక్ తీసుకొని జస్ట్ రోట్ లెర్నింగ్ చేయకుండా సేమ్ అది కాపీ చేస్తూ నోట్స్ రాయకుండా అట్లా ఉండకండి. గివ్ ఏ బుక్ 4 times 5 times రీడింగ్ ఇవ్వండి. జస్ట్ లైక్ కాపీ చేస్తే నథింగ్, కాపీ రైటింగ్ అయితే తప్పితే దాని నుంచి మీరు ఏం గెయిన్ చేసేది ఉండదు. ఆ బుక్ ని మనం జిరాక్స్ తీసినట్టు అవుతుంది హ్యాండ్ తో. రీడ్ ఎ బుక్ ట్వైస్, రీడ్ ఎ బుక్ థ్రైస్, రీడ్ ఎ బుక్ 4 times 5 times రీడ్ చేసినాక ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ రావాలి మీకు. దాని మీద అండర్స్టాండింగ్ వచ్చినాక దెన్ యూ టేక్ ఎ నోట్స్ అండ్ డూ దట్. అక్కడ 1 page ఉంటే ఇక్కడ మీకు జస్ట్ ఒక 1/2 పేజీలో మొత్తం ఆన్సర్ వచ్చేయాలి. అంటే అక్కడ క్రక్స్ ఏముంది అనేది మీకు వచ్చేయాలి. దెన్ రివైజ్ ఇట్. రిపీటెడ్ రివిజన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్ రివిజన్స్ చేసుకున్నాక జస్ట్ అప్డేట్ విత్ కరెంట్ అఫైర్స్. అందులోనే మీకు ఒక టాపిక్ తీసుకుంటే, ఇప్పుడు గవర్నెన్స్ లో ఒక టాపిక్ తీసుకుంటే నేను ఇందులో ఎట్లా ప్రజెంట్ చేయగలను, ఒక ఆక్టోగన్ వేస్తానా. ఇప్పుడు నేను జుడిషియల్ రివ్యూ, జుడిషియల్ యాక్టివిజం తీసుకుంటే నేను వెన్ డయాగ్రామ్స్ వేసాను ఎగ్జామ్ లో. సో దానికి మనం ఎంత ఇన్నోవేటివ్ గా దాన్ని ప్రజెంట్ చేయగలుగుతాము అనేది ఆల్సో ఇంపార్టెంట్. దట్స్ వేర్ ద పాయింట్ వేర్ ఎగ్జామినర్ క్యాచెస్ టు ద పేపర్. ఒక 1/2 mark కానీ 1 mark కానీ ఎక్కువ రావడానికి అదే రీజన్ అవుతుంది. సో ఐఎమ్ స్ట్రెసింగ్ యూ దట్ నోట్ మేకింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ అప్డేట్ విత్ యువర్ కరెంట్ అఫైర్స్. బీ కాన్షియస్ వాట్ యూఆర్ రీడింగ్. జస్ట్ అలా పాసివ్ రీడింగ్ చేయకండి, యాక్టివ్ రీడింగ్ చేయండి. రోట్ లెర్నింగ్ అస్సలు చేయకండి. Whatever the mentors are teaching you, whatever the teachers they are saying you is up to the mark. The only thing that you have to follow it. ఆ ఫాలో చేసినప్పుడే దాని రిజల్ట్ అనేది మీకు బయటికి వస్తుంది. బయటికి వచ్చినాక ఎవ్రీడే టెస్ట్ సిరీస్ ఇవాళ రాస్తాం ఏముందిలే అనే యాటిట్యూడ్ లోకి అస్సలు వెళ్ళకండి.
కంపల్సరీ యూ సిట్ ఆన్ యర్ బెంచ్, ఏం వచ్చినా ఏం రాకపోయినా మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత మెమరీ ఉన్నా కన్సిస్టెన్సీ మ్యాటర్స్. నువ్వు డిసిప్లిన్ కన్సిస్టెన్సీ రెండు కీప్ ఆన్ పెట్టుకుంటే సక్సెస్ కొంచెం లేట్ గా వచ్చినా కంపల్సరీ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇప్పుడు పాంచజన్య ప్రోగ్రామ్ లో మీకు ఆల్రెడీ సెట్ టాపర్స్ కూడా ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారు. సో మోర్ ఆర్ లైక్ సూపర్ 30 సేమ్ లైక్ పాంచజన్య ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. సార్ ఇచ్చే ఎస్పీఎంబీస్ కానీ యాక్చువల్లీ సార్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్స్ కానీ యూ నీడ్ టు మేక్ మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ దట్. 100% యూటిలైజేషన్ అనేది జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యూఆర్ ఇంటూ ద సబ్జెక్ట్. మీరు ఒకసారి ఒక బుక్ ని 4-5 సార్లు చదివినాక దెన్ యూ విల్ కమ్ టు దట్ పాయింట్. ఆ పాయింట్ కి వచ్చినాక దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద క్వశ్చన్ ఈస్. దెన్ యూ ఎప్పుడైతే క్వశ్చన్ డిమాండ్ అర్థం చేసుకోగలుగుతావో అప్పుడు ఆన్సర్ నువ్వు దాన్ని కరెక్ట్ గా రాయగలుగుతావు. సో దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ సార్. సో ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ ప్లీజ్ కరెక్ట్ మీ సార్. మిస్టేక్ అనేది అసలు ఎప్పుడు ఎక్కడ చేయలేదు ఎప్పుడు. అందుకే మిస్డ్ అన్న సార్. యు ఆర్ అబ్సల్యూట్లీ పర్ఫెక్షన్, అబ్సల్యూట్. యాక్చువల్లీ వన్ పాయింట్ హియర్ ఐ వుడ్ లైక్ టు షో. ఇక్కడ తన డెడికేషన్ అండ్ ఎఫర్ట్ ని మీకు చూపిద్దామని. దిస్ ఇస్ మై ఇంటెన్షన్ హియర్. దిస్ ఈజ్ అంటే ఈ కట్ ఆఫ్ ఇదంతా మనము అనలైజ్ చేసాము. అరౌండ్ 3,000 రిజిస్టర్ అయిన ప్రోగ్రామ్స్, రకరకాల ప్రోగ్రామ్స్ లో రిజిస్టర్ అయ్యి ఇలా ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఫిల్ చేయండి అండ్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ తో, ఎక్సెప్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసేసి హాల్ టికెట్ నెంబర్స్ తో వాళ్ళ స్కోర్స్ తో సహా తీసుకుంటే, అండ్ ఒక 3 మార్క్స్ వేరియేషన్ లో మాత్రమే ఉంది. బట్ ఐ హోప్ దట్ ఫైనల్ అపాయింట్మెంట్ టైంకి షీల్ బి ద స్టేట్ టాపర్. సెకండ్ ర్యాంక్ ఉండడానికి అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ పిఎస్సి 10 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్. ఎన్నో స్ట్రగుల్స్ అండ్ అబ్స్ట్రాకిల్స్ తర్వాత, అండ్ హెల్త్ అబ్స్ట్రాకిల్స్ అని కూడా చెప్పింది కదా తను. అండ్ ఇట్ వాస్ నాట్ ఎ సింపుల్ థింగ్. బిఫోర్ 1 week ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తనకి చికెన్ పాక్స్ వచ్చింది. అలా స్ట్రగుల్ అవుతూ కూడా ప్రిలిమ్స్ 100+ స్కోర్స్ తెచ్చుకుంది, క్లియర్ చేసింది. తర్వాత అండ్ నెక్స్ట్ ఏ డే నెవర్ లెఫ్ట్ బై టాపర్. సో ఇది రెగ్యులర్గా ఇక్కడ రాసిన ఆన్సర్స్ తో పాటు దిస్ ఈస్ అవర్ ప్రెజెంటేషన్ స్కిల్. దిస్ ఈస్ అవర్ ప్రెజెంటేషన్ and these are the, and she is our student now, deputy collector. Okay, ఏముండే ఎంతమంది చూశారు? I would like to show the students who know you personally. Almost everyone sir. అందరికీ తెలుసు. Yes sir. సో అందరికీ తెలుసు. చాలా మంది నాకు 2-3 పేరెంట్స్ ఇది చూసిన తర్వాత మా డాటర్ కూడా అలా అవ్వాలని, దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ ఐ విల్ నెవర్ రివీల్ ఎనీథింగ్ బికాస్ షీ విల్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్. షీ ఈజ్ అ ఫైటర్. ఎవ్రీథింగ్ తనే అన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. తను ఎంత హార్డ్ వర్క్ చేసింది, ఎన్ని పర్సనల్ అబ్స్టాకిల్స్ ఫేస్ చేసి ముందుకు వచ్చి ఈ స్థాయిలో నిలబడింది అనేది తనే చెప్తుందండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. ఇంకొకటి ఐ వుడ్ లైక్ టు షో దట్ నోట్స్ మేకింగ్ అనేది ఎంత బాగా తను చేస్తుంటుందో. నోట్స్ మేకింగ్ అనేది ఒకసారి చూస్తే దీస్ ఆర్ ద వీడియోస్. ఇఫ్ యు గో టు దిస్ ఈస్ ద వే దట్ షీ ప్రిపేర్ నోట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి ఒక్క మైక్రో టాపిక్ మీద ఎస్పీఎంబీస్ నేను ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ముందే తనే ఇంత షార్ట్ నోట్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. ఇది ఒక్క సబ్జెక్ట్ కాదు, షీ యూజ్ ఇట్ టు సెండ్ మీ. అండ్ అసలు నాకు ఎంత ప్రౌడ్గా అనిపించేదో ఇటువంటి నోట్స్ చూసి, చాలా గర్వంగా అనిపించేది. ఇంత గిఫ్టెడ్ స్టూడెంట్ మనకి దొరకడం ఎంత అదృష్టం అనిపించింది. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అనిపించేది ఎప్పుడు. రైట్, ఆ కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఆలోచనతోనే ఒకరోజు వచ్చి లాస్ట్ మినిట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను డైలీ టెస్ట్ రాస్తానని చెప్పింది. తను రాసుకుంటాను కొన్ని క్వశ్చన్స్, మీరు ప్రీవియస్లీ కండక్ట్ చేసిన టెస్ట్ అన్ని కంపైల్ చేసుకొని నేను టెస్ట్ రాస్తాను అని తను చెప్పినప్పుడు ఆ శ్రమ కూడా ఎందుకు ఇవ్వాలనే ఆలోచనతోనే తను ఇంత హార్డ్ వర్క్ చేసింది. కాబట్టి
అప్పుడు తను వచ్చి తన పర్సనల్ స్ట్రాటజీ ఇలా ఉండబోతుందని చెప్పినప్పుడు ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని అబ్స్టాకిల్స్ ఉంటాయి. ఆ అబ్స్టాకిల్స్ని వాళ్ళు తెలుసుకోవడం, ఓవర్కమ్ చేయడం కష్టమవుతుంది. సో నేను ఎక్స్క్లూజివ్లీ తనలాంటి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ 30 అనేది మళ్ళీ ఇనిషియేట్ చేయడం జరిగింది. 30 days 30 ఎగ్జామ్స్, డైలీ గ్రాండ్ టెస్ట్, ఏ డే నెవర్ లెఫ్ట్. అండ్ మీరు ఎగ్జామ్స్ రాసింది ఒకటి చూస్తే ఏ డే నెవర్ లెఫ్ట్ అని పెట్టిన దగ్గర మీరు చూస్తే ఇవన్నీ బతుకమ్మ ఫెస్టివల్, దసరా హాలిడేస్ మీరు ఇంటికి వెళ్ళారు కదా, October 1st to 13 daysలో మొత్తం మీరు ఇంటికి వెళ్ళిన ఆ 13 daysలో రెగ్యులర్గా టెస్ట్ రాశారు. ఇక్కడ ఫెస్టివల్ కూడా జరుపుకోలేదు. నౌ రియల్ ఫెస్టివల్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. దిస్ ఈస్ ద రియల్ ఫెస్టివల్. ఇక్కడున్న తేజస్విని, నేను కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్ట్రాడినరీ రాస్తున్నారు, కొంతమంది చాలా బాగా రాస్తున్నారు. ఆ ఆన్సర్స్ కొంతమంది నేను పాంచజన్యలో ఉన్న వాళ్ళని నీకు చూపిస్తాను. తను జడ్జ్ చేసిందంటే 100% అక్యురేట్ గా ఉంటుంది. షీ నోస్ వెరీ వెల్. అంటే ఈ జర్నీ మొత్తంలో తను మొత్తం షీఈ్ ఎ పర్ఫెక్ట్ యూపీఎస్సీ క్యాండిడేట్. యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే తను ఇప్పటివరకు ఒక ప్రిలిమ్స్ యూపీఎస్సీ అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్లీ నేను ఇమ్మని కూడా అప్పుడు స్టార్టింగ్ లో 2-3 సార్లు చెప్పేవాడిని. లేదు సార్, నాకు స్టేట్ లో ఇది వన్ ఆఫ్ ద టాప్ ఎగ్జామ్స్ అండ్ ఇది క్రాక్ చేయడమే తన అల్టిమేట్ అంబిషన్ అని పెట్టుకొని తను ఇదే ఫోకస్ చేసింది. యూపీఎస్సీ ఫోకస్ చేస్తుంటే ఒక టాపర్ ఎగిరిపోయేవాడు అక్కడ. సో ఖచ్చితంగా ఒక టాపర్ ఉండేవాడు కాదు లిస్ట్ లో, ఎందుకంటే ఆ ప్లేస్ లో తను రీప్లేస్ అయ్యి ఉండేది. దట్ ఈస్ వాట్. అంటే తనకు అంత కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, సిన్సియర్గా ఉంది, జెన్యూన్ గా ప్రిపేర్ అయింది. ఇక్కడ మీ ముందే రోజు అందరు చేతులు లేపారు కదా, రోజు మీ ముందే చదివింది కదా, మీ కళ్ళ ముందే రాసింది కదా ఎగ్జామ్స్ అన్ని. అంటే విచ్ డిటర్మైన్స్ ర్యాంకింగ్? ఓకే, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫస్ట్ పాయింట్ మీ మైండ్ సెట్, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ కన్సిస్టెన్సీ, డెడికేషన్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్ సెట్ ఫస్ట్. ఆ మైండ్ సెట్తోనే తను సక్సెస్ సాధించింది. అండ్ వీ ఆల్ హ్యావ్ టు థ్యాంక్ హర్. నేను చెప్పిన 10 minutesకే తను వెంటనే లైవ్లోకి వచ్చేసింది. నా లోకల్ రిప్రజెంటేటివ్స్ కూడా తనను వచ్చి కలవబోతున్నారు. తెలుసు కదా ఎంత హడావిడిగా ఉంటుందో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, రిలేటివ్స్ వస్తున్నారు. అవన్నీ కూడా తను కొద్దిసేపు పోస్ట్పోన్ చేసి మన కోసం టైం ఇవ్వడానికి వచ్చిందంటే ఎంత అభిమానం. అండ్ దానికి వీ హ్యావ్ టు థ్యాంక్ హర్. వెరీ బెస్ట్. ఇక నుంచి మనం రోజు మన స్టూడెంట్ని ఫ్యూచర్లో తన అకాంప్లిష్మెంట్స్, తన అచీవ్మెంట్స్ని న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. తన రిఫార్మ్స్, షీ విల్ బ్రింగ్ గ్రేట్ చేంజ్ టు ద నెక్స్ట్ జనరేషన్ and to produce next generation leaders. She is one of those leaders from our Krishna Prasad 21st Century Academy. I am feeling very proud to announce this, and I am blessed to have such a student. Thank you. Thank you so much for the kind words, sir. I am grateful, sir. I'm glad. So అందుకే మీరు చెప్పగానే నేను వెంటనే అటెండ్, because the emotional connection the institute gave me. So నేను ఎమ్మెల్యే వాళ్ళు వస్తున్నా ఉన్నారు, no I have to attend this session. సో ఒక 10 minutes డాడీ అని లోపలికి వచ్చి చేస్తున్నాను సార్ నేను సెషన్. థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారని ముందే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ క్లాసెస్కి వెళ్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేజస్విని. ఆల్ ద వెరీ బెస్ట్. నో సార్, ఐ యామ్ గ్రేట్ఫుల్ సార్. అండ్ విల్ మీట్ బిగ్ ఫెలిసిటేషన్ డే. ఆల్ ద వెరీ బెస్ట్. Sure sir, sure sir. Thank you for an appointment. Okay. Yeah sir, thank you sir. Thank you. రైట్, నేను టాప్ 5లో ఒకళ్ళు అవుతారని చెప్పాను కదా, ఆ స్టూడెంట్ వెయిట్ చేయాలండి అన్న. టాప్ 10 సెకండ్ ర్యాంక్ 3 marksలో ఉంది. అది కూడా చాలా డిసప్పాయింట్గా ఉంది తెలుసా. ఎంత డిసప్పాయింట్ అయ్యామంటే ఒక 1 hour పాటు చాలా పెయిన్ఫుల్ ఫీల్ అయ్యాం. 3 marksలో అరే ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిందండి. అంటే ఫస్ట్ ర్యాంక్ అనుకుంటున్నాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు? 532, 535 ప్రెసెంట్ మనకు తెలుస్తున్న టాప్ ర్యాంకర్స్ స్కోర్స్. ఇంకా మన దగ్గర ఉన్న స్టూడెంట్ ఇంకొకళ్ళు గాయత్రి, ఇందాకే మాట్లాడా, ఒక 506 నల్గొండ. ఓకే, టాప్ 506. ఇంకా ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి 10 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారబ్బా. 10 మంది డిప్యూటీ కలెక్టర్లు ఈ రెసిడెన్షియల్ మన శంషాబాద్ క్యాంపస్ నుంచి. అందులో నేను అనౌన్స్ చేయాలంటే ఇప్పుడు మన ఇంకో గొప్ప విషయం, మన D3 మెంటర్ శివరామకృష్ణ సార్ 454. ఓకే, నెక్స్ట్ మళ్ళీ యూనిఫామ్ వేసుకొని డిఎస్పీగా నిలబడతాడు ఇక్కడ.
మీకు మెంటర్షిప్ చేయడానికి. అప్పుడు బెత్తం పట్టుకుంటాడు. ఓకే, లాటింగ్. నెక్స్ట్ D3 భాస్కర్ 420. మన D3 స్టూడెంట్, మన D3 స్టూడెంట్ ఇక్కడ చదువుకొని డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్లై చేసి రాస్తే 420. అండ్ తన కేటగిరీలో సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ వస్తుంది భాస్కర్. నెక్స్ట్ మన D3 స్టూడెంట్స్కి ఒక సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే, మేలో మళ్ళీ మీ ఎగ్జామ్స్ అయిపోతాయి, అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మీ అందరూ ఈ తెలంగాణ గ్రూప్ 1కి ఎలిజిబుల్ అవుతారు. 18+ ఉంటే ఎలిజిబుల్. ఇంకా యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే 21 క్రాస్ అవ్వాలి. ఇది 18+ ఎలిజిబుల్, డిగ్రీ అయిపోయి ఉంటుంది. అట్లీస్ట్ ఈ క్యాంపస్ నుంచి 50 ర్యాంకులు కొట్టాలి మనం. 50 మినిమం 50. అండ్ ఈసారి మీకు పర్సనల్గా మెంటర్ చేసేది అందరూ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీలే, మేమే కాదు. వాళ్ళందరూ వస్తుంటారు వీక్లీ వన్స్. ఏది టైంపాస్కి మనతో డిన్నర్ చేయడానికి, లంచ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి, కొద్దిసేపు అరే ఇక్కడే కదా నేను అనుకున్నా, ఈ గోడల మీద కదా నేను రాసిన అని ఎమోషన్ ఫీల్ అవ్వడానికి వస్తారు ఇక్కడికి. ఓకే, ఈ ఇంటిగ్రేటెడ్ పిల్లలే కదా, ఎప్పుడు ఏదో ప్రోగ్రామ్ అని చెప్పి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే చదువుకుంటుంటే అని కూడా కంప్లైంట్ కూడా ఇస్తారు. రేపు మీరు కూడా ఆ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు అప్పుడు వస్తుంది నా దగ్గరికి మంజుష, సార్ యాక్చువల్లీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది సార్, ప్రోగ్రామ్ ఇక్కడ కాకుండా అక్కడ పెట్టండి సార్, ఇక్కడ మేము చదువుకుంటుంటాం, ఈ ఫ్లోర్ అంతా మాకు ఇచ్చేయండి సార్ అంటది అప్పుడు. రైట్, అంటే అటువంటి రోజు వస్తుంది, మీరు అంత సీరియస్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతారు. ఇంకా మన లాస్ట్ ఇయర్ 10 మార్క్స్లో యూపీఎస్సీ ఫైనల్ ర్యాంక్ మిస్ అయిన స్టూడెంట్ నిఖిల్ సల్లా ఉన్నాడు. అతను ఇప్పుడు మళ్ళీ అగైన్ 454, 470 ఎంతో మధ్యలో ఉంది స్కోరు. అండ్ ఇక్కడ నుంచి సంజయ్ అనే స్టూడెంట్, తనకి 470. అండ్ ఇక్కడ నుంచి ఎవరు సార్ ఇంకా గుర్తురావట్లేదు, సందీప్ అండ్ ప్రదీప్, వీళ్ళంతా ఎవరు స్టూడెంట్స్ ఉన్నారు. నిన్న ఫోన్ చేసేసి కళ్యాణ్ అని ఒక హ్యాండ్ అసలు టోటల్గా ఉండేది కాదు ఒక స్టూడెంట్కి, ఒక టోటల్గా అంటే తను అలా ఉండేవాళ్ళు. అండ్ పిహెచ్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి స్కోర్స్ తెచ్చుకున్నారు. అండ్ అప్రాక్సిమేట్ డిప్యూటీ కలెక్టర్ 470 ఓపెన్లోనే కొట్టారు. ఎవ్రీబడి క్రాక్డ్ ఇన్ ఓపెన్. 420+ ఉంటే ఓపెన్ 430+ ఉంటాయి. 450 కూడా వేసుకుందాం పోనీ, 450+ ఉన్న ఓపెన్ అనుకుందాం పోనీ. అట్లా కొట్టిన వాళ్ళే ఇక్కడ ఇంకా అసలు నాకు నేమ్స్ అసలు గుర్తురానంత మంది సంఖ్యలో ఉన్నారు సార్. యాక్చువల్లీ ఇక్కడ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ బి స్వాతి ప్రసాద్ కానిస్టేబుల్, తను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివింది, ఇక్కడికి వచ్చింది డెడికేటెడ్గా RRR ఫాలో అయింది, రీడ్ రివైజ్ రీరైట్. ఇక్కడ నేను మీకు అందాక చూపించిన పిక్చర్స్లో ఒక సీట్లో బ్యాక్ సైడ్ తేజస్విని ఉంటే ఇంకో సీట్ ఫ్రంట్ స్వాతి అని ఉండేది. కొంతమందికి తను పరిచయం కూడా అయ్యి ఉండొచ్చు. అట్లీస్ట్ తను సీరియస్గా చదువుకునేది తెలుగు మీడియం స్టూడెంట్, తనకి 454 వచ్చినాయి. డిస్టెన్స్లో చదువుకుంది, కానిస్టేబుల్, ఆల్రెడీ మ్యారీడ్, ఇలాంటి చాలా ఉంది. అండ్ అప్రాక్సిమేట్గా ఒక 10 డిప్యూటీ కలెక్టర్స్ ప్లస్ ఇంకేమైనా ర్యాంక్స్ ఉంటే నాకు తెలీదు, వాళ్ళందరినీ ఇక్కడ ఓపెన్ టాప్ జీపేసి ఊరేగించడం, ఇక అదొకటే తదుపరి కార్యం చేయాల్సింది. ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పుడు ఈ రీకౌంటింగ్ ప్రొసీజర్ అంతా అయిపోయి వచ్చిన తర్వాత ఒక 15-20 డేస్ పడుతుంది. ఎగ్జాక్ట్ పోస్ట్ అలొకేషన్ క్యాడర్ అన్నీ తెలుస్తాయి మనకి. రైట్, ఇప్పుడు మీకు రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు, దిస్ ఈజ్ వాట్ హార్డ్ వర్క్ పేస్. మీ అందరూ హైలీ పొటెన్షియల్. ఓపెన్గా చెప్పాలంటే మీ అంత హై స్టాండర్డ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ చాలామంది వెటరన్స్కి లేదు అక్కడ ఢిల్లీలో, అశోక్ నగర్లో. మీరు డిగ్రీ సెకండ్ ఇయర్కే ఫైనల్ ఇయర్కే చాలా బాగా రాస్తున్నారు. ఓకే, మీరు ఇంకా ముగ్గులు బాగా వేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ర్యాంక్స్ రావడం చాలా ఈజీ. మీరు ఒకటే ఏంటంటే డిగ్రీ తర్వాత కూడా 2 ఇయర్స్ ఎటు పోకుండా సీరియస్గా ఈ చుట్టుపక్కలే ఉండాలి. ఇక్కడ మాకు రూమ్స్ ఉంటాయో లేదో తెలియదు పరిస్థితి, ఉన్నదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా ఉంటుంది బయట ఉన్నా పర్లేదు. ఈ అంటే మేము డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి, బయట డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎంత పెద్ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉన్నా, ఎంత పెద్ద మెంటర్ ఉన్నా, ఎంత మంచి ఫ్యాకల్టీ ఉన్నా, అరే నీతోటి అవుతుందా అన్న, లేకపోతే ఈ ఎగ్జామ్లో అన్ని తప్పులు అవుతున్నాయి అవి ఇవి అని మాట్లాడుతున్నా, అది మిమ్మల్ని తెలియకుండానే డిమోటివేట్ చేసేస్తుంది, నెగిటివ్ ఆరోలోకి తీసుకెళ్ళిపోతుంది. అది లేకుండా రెగ్యులర్గా ఇదే ప్రిపరేషన్లో సీరియస్గా డెడికేటెడ్గా ఇటు నుంచి పోకుండా మీరు కన్సిస్టెంట్గా ఉండగలిగితే విల్ డూ వండర్స్. ఓకే, దిస్ ఈజ్ మై ఫైన్. అండ్ వన్ మోర్ పాయింట్, వీ విల్ నెవర్ కన్విన్స్ ఎనీ వన్ టు ప్రిపేర్. అది మీ చాయిస్, మీ కెరీర్ మీ చాయిస్. మీరు కాల్ తీసుకోవాలి, ఏది బెస్ట్ బెటర్ అనేది మీరే డెసిషన్ తీసుకోవాలి.
ఆల్ ద వెరీ బెస్ట్.